సంక్రాంతికి అయితే 3 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి. సో నేను దుబాయ్‌లో ఆ 3 మూవీస్ గూడా చూసేసాను. ఆల్మోస్ట్ 6,000-6,500 డమార్. సో మూవీ టికెట్స్‌కి కానీ, స్నాక్స్‌కి 2 కలిపి ₹6,500 డమార్ అయిపోయింది. సో ఈ 3 మూవీస్‌లో ఫస్ట్ వచ్చేసి 'రామ్ చరణ్' మూవీ 'గేమ్ చేంజర్'. ఈ మూవీ అయితే బాగుంది. వన్ టైమ్ వాచబుల్. సో మీరేం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎళ్లి చూస్తే మీకు నచ్చుతుంది. కానీ స్టోరీ కొద్దిగా లాగ్ అవుతుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. సో మీకు కనెక్ట్ అవుతారు. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. సెకండ్ వచ్చేసి మన 'డాకు మహారాజ్' బాలకృష్ణ బాబు. ఈ మూవీ అయితే బాలయ్య ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. మంచి పంచ్ డైలాగ్స్ కానీ, ఆ మాస్ యాక్షన్స్ కానీ నచ్చుతుంది. మిగతా వాళ్ళకి అంతగా కనెక్ట్ అవ్వరు. ఇట్స్ రొటీన్ కమర్షియల్ స్టోరీ మూవీ. థర్డ్ వచ్చేసి అయితే 'సంక్రాంతికి వస్తున్నాము' బై వెంకటేష్. ఇట్స్ అల్టిమేట్ మూవీ. ఫుల్ ఫన్ ఫిల్డ్ మూవీ. ఈ మూవీ అయితే క్లియర్ సంక్రాంతి విన్నర్. సో చాలా బాగా డైరెక్ట్ చేశారు. స్టోరీ చాలా సింపులే. సో ఒక కిడ్నాప్ అండ్ ఎన్ఆర్ఐని ఎలా కాపాడతారు పోలీస్ అనేది స్టోరీ. బట్ ఈ మొత్తం స్టోరీలో నరేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కామెడీ టైమింగ్ కానీ, క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈక్వల్ వెయిట్ ఇచ్చారు. సో అల్టిమేట్ కామెడీ మూవీ. మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ అంటే వెంకటేష్ కొడుకు బుల్రాజు అనేసి చాలా కామెడీగా ఉంటుంది. సో నేనైతే క్లియర్గా ఎంజాయ్ చేశాను మొత్తం.